బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫిజిషియన్ తరపున కూడా రీసెంట్ గా రాజమండ్రి బ్రాంచ్ ఫామ్ చేశాము. ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, సెక్రటరీ నేను, గుప్తా గారు ట్రెజరర్ గా ఫామ్ చేశాము. ఐఎంఏ తరపున బర్డ్ ఫ్లూ గురించి కొంచెం బేసిక్ చెప్తాం మీకు. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుయెన్జా అంటే రొంప వైరస్ లాంటిది బర్డ్స్కి వచ్చేది. సో ఈ సేమ్ మనలో ఉన్నట్టే బర్డ్స్ కూడా ఇనీషియల్గా దానిలకు కొంచెము బర్డ్ కళ వాయడము, ఎర్రగా అయిపోవడం, పింక్ కలర్లో అయిపోవడము, దానిలకు రొంప రావడము, సడన్గా తినడం ఆపేయడము, చాలా లేజీగా అయిపోయి పడిపోవడము బర్డ్స్, ఇవన్నీ ఇనీషియల్గా బర్డ్స్లో గమనించినప్పుడు దానిలో వైరస్ వచ్చినట్టు తెలుస్తుంది. సో రీసెంట్గా మనకు దగ్గరలో అదే ప్రాబ్లం అయింది. సో ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ దానిలకు చూసుకునే వాళ్ళకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా పౌల్ట్రీ వర్కర్స్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా. సో వాళ్ళు గ్లవ్స్ వేసుకోవడము, వాళ్ళు మాస్క్ వేసుకోవడము, ముందు వాళ్ళు పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే వేరే వాళ్ళకు రాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు స్ప్రెడ్ చేయాలా. రెండోది, ఇది అంత డేంజరస్ వైరస్ కాదు. ఇది మనం అనుకునే కోవిడ్ లాగా స్ప్రెడ్ అయిపోయేలాగా హ్యూమన్స్కి వచ్చిన, హ్యూమన్స్ అంటే ఇప్పుడు వాళ్ళతో ఆ బర్డ్స్తో కాంటాక్ట్ ఉండే వాళ్ళ ద్వారానే రావాల్సింది అది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకరు హ్యూమన్స్కి లేదా మనుషులకి రావడం అనేది చాలా తక్కువ అయింది. మనం అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ ఒకవేళ బర్డ్స్లో చాలా ఎక్కువైపోయి బాగా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు హ్యూమన్స్ అంటే మనుషుల్లో వైరస్ ఎంటర్ అయిన తర్వాత, అంటే అది వచ్చేది బేసిక్గా మనం గాలి తీసుకున్నప్పుడు, ఆ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఏదన్నా పీల్చుకున్నప్పుడు లేదా దాన్ని తాకినప్పుడు బర్డ్ బ్లడ్, బర్డ్ సెక్రీషన్స్ అవన్నీ తాకిన వాళ్ళు ముక్కు దగ్గర పెట్టుకోవడమో మొహం దగ్గర పెట్టుకొని వాళ్ళకు వచ్చి వాళ్ళు ఇంకొకరికి స్ప్రెడ్ చేయొచ్చు. సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరగచ్చు, బట్ అంత డేంజర్ కాదు అట్ ప్రెసెంట్. సో ఫ్లూ ఎక్కువైనప్పుడు ఆ వైరస్ షేప్ మారితే అప్పుడు ఒక డేంజర్ ఉందన్నమాట. అది కొంచెము కోవిడ్ లాగా కొంచెం సీరియస్ అయ్యేది. సో అట్ ప్రెసెంట్ అలాంటివన్నీ ఏమీ జరగలేదు. సో అది మనం ఇది కావాల్సిన అవసరం లేదు. మనుషుల్లో ఉండే సిమ్టమ్స్ బేసిక్గా ఏంటి అంటే సేమ్ రొంప, మెయిన్ కళ్ళు ఎర్రగా అయిపోవడం, దాన్ని పింక్ కంజంక్టివ్ అంటారు, పింక్ ఐ అంటారు, ముక్కు కారడము, దగ్గు. సో ఇవే బేసిక్గా ఫీవరు, బాడీ పెయిన్స్, బేసిక్గా మసిల్ ఏక్, మెయిన్ కండ్ల నొప్పి. ఇప్పుడు చికున్ గునియా ఎలా వచ్చిపోయిందో అందరికీ ఒక శాంపుల్ లాగా తెలిసింటుంది ఎంత మసిల్ పెయిన్స్ ఉంటాయో, అలా మసిల్ పెయిన్ రావచ్చు. అండ్ జనరల్గా ఎనీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా తగ్గిపోతుంది, అదేం సీరియస్ కాదు. ఎవరు జాగ్రత్త పడాలా అంటే ఏజ్డ్ పీపుల్, షుగర్ కంట్రోల్ లేనోళ్ళు, లేదా క్యాన్సర్ మందులు వాడేవాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ లోపల ఇమ్యూనిటీ కొంచెం తగ్గి ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించడం బెటరు. సో విలేజెస్లో పౌల్ట్రీస్ ఎక్కువ ఉండే దగ్గర కొంచెం అక్కడ ఏజ్డ్ పీపుల్, డయాబెటిక్స్ కొంచెం మాస్క్ వేసుకోవడము, చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడము అనే ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. సో అది నెక్స్ట్. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఈవెన్ క్యాటిల్ అంటే ఈవెన్ కౌస్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఎందుకంటే కోళ్ళు ఉండే దగ్గర ఆవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది. బట్ సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నంబర్ 1 చేతులు బాగా కడుక్కోవడము, మాస్క్ వేసుకోవడము, డైరీ ప్రోడక్ట్స్ ఆర్ పౌల్ట్రీ, మెయిన్ మిల్క్ అయిన ప్యాస్చరైజ్, మనకు వచ్చేదే ప్యాస్చరైజ్డ్ మిల్కే, బట్ హీట్ బాయిల్ చేసుకోకుండా తాగడం అనేది ఓ డేంజరు. బాయిల్ చేసుకోండి మిల్క్. మీట్ని బాగా కుక్ చేయాలా, మీట్ని బాగా కుక్ చేసి ఎగ్ని బాయిల్ చేస్తే బర్డ్ ఫ్లూ మనకు ఎగ్ ద్వారా, మీట్ ద్వారా వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, అది ఒకటి క్లియర్గా నోట్ చేసుకోండి, వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇవి బేసిక్ అబౌట్ ఈ బర్డ్ ఫ్లూ అనేది. జనరల్గా 80% కోలుకుంటాయండి, బట్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసేది మంచిది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాలి, దానిలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవడం అంటే, ఒక బర్డ్ చనిపోయే ఏరియా ఉందనుకోండి, ఈవెన్ మనుషులైనా కానీ దానికి దగ్గరలో ఉండే పరిసరం దగ్గరికి వెళ్లకుండా ఉండే మంచిది. ఒకవేళ వెళ్ళాలా అంటే మంచి N95 మాస్క్ వేసుకొని గ్లవ్స్తో వెళ్తే మంచిది, ఎందుకంటే దానిలో బ్లడ్ సెక్రీషన్స్ కూడా ఇన్ఫెక్టివ్గా ఉండొచ్చు. సో ఆబ్వియస్లీ వేరే ఆడ కౌసో వేరే మామూలు మేకలు అవన్నీ ఉన్నాయనుకోండి కొంచెం దూరంగా పెట్టేది మంచిది ఈ బర్డ్ ఫ్లూ సెంటర్ నుంచి. బ్రాయిలర్ కోళ్ళకి అలాగే నాటుకోళ్ళకి కూడా ఇది సోకే అవకాశం ఉందండి.
కాకపోతే ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే వేలాది కోళ్ళు ఒకే ఫామ్లో పెంచడం వల్ల ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ అవుతుంది. బయట పెంచి నాటుకోళ్ళు దాకా ఈ వైరస్ రావడం అనేది సాధారణంగా జరగదండి. బట్ రావడం అనేది దీనికి దానికేం లేదు, రెండింటికి రావచ్చు. అంటే మీరు చెప్పింది బాయిలర్ కోళ్ళు కూడా రెండు రకాలు, బాయిలర్ కోడి వేరు, గుడ్డు పెట్టే కోడి. మరి జనరల్గా ఏ కోడికైనా వస్తుందండి. గుడ్డు ద్వారా ట్రాన్స్మిషన్ చాలా తక్కువ ఉంటుంది. ట్రాన్స్మిషన్ అనేది మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఒక చనిపోయిన హెన్ నుంచి ఇంకొక హెన్కి రావడం, లేదంటే ఆ హెన్ని హ్యాండిల్ చేసి వర్కర్ వాళ్ళ చేతుల నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవడం, అలా జరుగుతుంది ట్రాన్స్మిషన్ అనేది. సో ట్రాన్స్మిషన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఏ కోడి అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. గుడ్డు ద్వారా చాలా తక్కువ వస్తుందండి. ఒక 5 to 10% మాత్రమే ఎగ్స్ ద్వారా మనుషులు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎగ్స్ ఎవరు నాటుగా ఇలా పగలగొట్టుకుని తాగే వాళ్ళకి తప్ప జనరల్గా కుక్ చేస్తే సగంలోనే వైరస్ చచ్చిపోతుంది. అలాగే చికెన్ కూడా కుక్ చేస్తే సగంలో ఉండగానే వైరస్ చచ్చిపోతుంది. సో హ్యూమన్స్కి వచ్చి ఆల్మోస్ట్ ఛాన్సెస్ 0% అండి. 2020లో WHO అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రెండు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇది కోళ్ళకి ఇంపార్టెంట్ జబ్బు, మనుషులకి కాదు, మనుషులకి ట్రాన్స్మిట్ అవ్వడం చాలా తక్కువ, అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఒక స్టేట్మెంట్ అయితే రెండు కలిపి ఇచ్చేయండి వరల్డ్ హెల్త్. చాలా వైరస్లు చేస్తారండి. ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ఒక కామన్ ఫ్యామిలీ. ఇన్ఫ్లుయెంజాలోనే రకరకాల సబ్ టైప్స్ ఉన్నాయి. ఇది కోళ్ళకి వచ్చి ఇన్ఫ్లుయెంజా, మనుషులకి వచ్చి ఇన్ఫ్లుయెంజా, క్యాటిల్కి వచ్చి ఇన్ఫ్లుయెంజా, ఇలా రకరకాల ఇన్ఫ్లుయెంజాలు ఉంటాయి. సో ఫ్లూ టెస్ట్ అనేది దేనికైనా పని చేయొచ్చు, సెన్సిటివిటీ స్పెసిఫిసిటీని బట్టి ఆధారపడి. పౌల్ట్రీ ఫార్మ్స్ అవునండి, అంటే ప్రికాషనరీగా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకోవడం అనేది ఎప్పుడు మంచిదండి. మన ట్రాన్స్మిషన్ ఎప్పుడు కూడా పౌల్ట్రీస్ దగ్గరే మనం కట్ చేసేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒక సిక్ కోడ్ రాగానే దాన్ని వెంటనే ఐసోలేట్ అండ్ వాష్ చేసుకోవడం చేస్తే వాళ్ళ ద్వారానే మెయిన్ అవుట్లెట్ డోర్ కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడితే అది కమ్యూనిటీలోకి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. మనుషులు ట్రాన్స్మిట్ అయినట్టు ప్రపంచంలో అక్కడక్కడ డాక్యుమెంట్ అయిన కేసెస్ అయితే ఉన్నాయండి. ఇండియాలో అయితే డాక్యుమెంట్ అవ్వలేదు. బర్డ్ ఫ్లూ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా నా పేరు డాక్టర్ విజయభాస్కర్, పిడుగు ఐ స్పెషలిస్ట్ని. గత 8 సంవత్సరాలుగా సెక్రటరీగా ఐఎంఏకి సేవలు అందిస్తున్నాను. ఈ సంవత్సరం అంటే 2025-27 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా లాస్ట్ నెలలో ఎలక్షన్ జరిగాయి. అందులో నన్ను ఐఎంఏ అంతా ఎన్నుకోవడం జరిగింది. మా సెక్రటరీ దాట్ల సతీష్ గారు కార్యదర్శిగా సేవలు అందించనున్నారు. ఇకపోతే ఇక మన ముందున్న సమస్య బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ గురించి కొన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత వాటి ఎలా వస్తుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఎగ్స్ తినొచ్చా, చికెన్ తినొచ్చా, వీటన్నిటి మీద అవగాహన మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఫిజిషియన్స్ నుండి రాజశేఖర్ గారు వైస్ ప్రెసిడెంట్, శేషాద్రి రెడ్డి గారు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్, వడ్డాది సురేష్ గారు సీనియర్ ఫిజిషియన్, మీకు అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ గుప్తా గారు, డాక్టర్ పాండురంగ గారు, తర్వాత సతీష్ గారు ఇందాక మీకు తెలిసినట్లు, తర్వాత అందులో సుమంత్ గారు ఫిజిషియన్, మా ఫీమేల్ ప్రియాంక అసోసియేషన్లో ఒక యాక్టివ్ సెక్రటరీ. చూడండి, పౌల్ట్రీ అసోసియేషన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేస్తాం. వెటనరీ, యాక్చువల్గా వెటనరీ డాక్టర్స్ చేయాలి ఇవన్నీ. పర్లేదు, ఎవరు చేసినా సమాజం కోసం ముందడుగు వేయాల్సిందే. ఫీజు వివరాలు డిస్ప్లే చేయాలే కానీ ఫీజు మీద ఎటువంటి నిర్దిష్టంగా ఉండాలి, ఫీజు ₹1 ఉండాలి, ₹2 ఉండాలి అని రూల్స్ ఎక్కడా లేవు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఇవి డెసిషన్స్ ప్రకారం ఎవరి ఫీజు ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే సిటీస్లో అనుకోండి ₹1000 అండి అబోవ్ మనం చూస్తూనే ఉన్నాం. పల్లెటూరులో అనుకోండి ₹100 కూడా చూస్తాం, ₹50 కూడా చూస్తాం. చూసేవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐ హాస్పిటల్ ఉంది, నాది ఉందనుకోండి, నేను 200 లేదా 300 తీసుకుంటాను. అదే కొద్దిగా పెద్ద హయ్యర్ రేంజ్ కార్పొరేట్ హాస్పిటల్ ₹500 తీసుకుంటారు. అంటే వాళ్ళకున్న ఖర్చులను బట్టి
వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఖర్చులను బట్టి పెంచుతూ పోతారే తప్ప అదే నిర్దిష్టమైన ఇది రూల్ అంటూ లేదండి. దీని గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామండి ఖచ్చితంగా. కాకపోతే మనుషుల్ని సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు తక్కువగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.